హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వంటింటి నేస్తం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే మిఠాయి, కొబ్బరి మిఠాయి అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా కొబ్బరి ముక్కలతో మిఠాయిని చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మొదటిగా కొబ్బరి ముక్కలను సన్నటి ఈనెల్లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాని లోపల కొంచెం నెయ్యినైతే వేసుకోవాలండి. నెయ్యిని వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన మనం కొద్ది రోజులు మిఠాయిని నిల్వ ఉంచుకున్నా పాడవకుండా ఉంటుందండి. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలను పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పుడు ముక్కలకు 1 కప్పు ఇంకొక హాఫ్ కప్ పంచదారను వేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పంచదారను కరిగించుకోవాలండి. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి. తర్వాత కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలండి. ఇలా కొంచెం యాలకుల పొడిని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఈ పంచదార కరిగే లోపల మనం ఒక ప్లేట్కి అయితే నెయ్యిని రాసుకొని ఉంచుకోవాలండి పక్కన. ఈ పంచదార కరిగింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత పాకం వచ్చినంత వరకు కలుపుతూ వెయిట్ చేయాలండి. కొబ్బరి ముక్కలు వేసిన కొద్దిసేపటికి పొంగులాగా నురగ వస్తుందండి. ఈ విధంగా నురగ వస్తుంది. ఈ నురగ అనేది అలాగా కొద్దిసేపటికి పోతుందండి. అప్పుడు పాకం వచ్చినట్లండి. పాకం వచ్చే లోపల ఒక చిన్న మాట అండి, మా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు మా కంటెంట్ బాగుందా లేదా తెలుస్తుందండి. స్కిప్ చేయడం వల్ల ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యి టేస్ట్ అనేది మీరు చేసేటప్పుడు రాదండి. ఇప్పుడైతే చూడండి, ఇందాకటి మీద ఇప్పుడు నురగ అనేది చాలా వరకు పోయింది. ఈ విధంగా మొత్తం నురగ అనేది పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. నురగ మొత్తం పోయిన తర్వాత ఈ మిఠాయి అనేది కలర్ అయితే చేంజ్ అవుతుందండి. ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడైతే మనకి పాకం రెడీ అయినట్లేనండి. ఇప్పుడు మనం పాకము ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే, ఒక పొడి ప్లేట్లోనికి పాకం వేసినప్పుడు ఆ పాకము తీస్తే అంటుకోకుండా మొత్తం అనేది వచ్చేయాలండి. అప్పుడు పాకం రెడీ అయినట్లు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోనికి తీసుకోవాలండి. ఈ విధంగా ప్లేట్లోనికి తీసుకున్న తర్వాత ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఈ మిఠాయిని చల్లారనివ్వాలండి. ఈ కొబ్బరి మిఠాయి నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ స్క్రీన్ మీద మా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.